హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే, వాట్ ఆర్ ద కీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ GST? ఇట్ విల్ రీప్లేస్ మల్టిపుల్ ట్యాక్సెస్ బై మల్టిపుల్ అథారిటీస్, విల్ దస్ క్రియేట్ ఎ సింగిల్ మార్కెట్ ఇన్ ఇండియా. ఇది కరెక్ట్. ఇట్ విల్ డ్రాస్టికల్లీ రెడ్యూస్. చూడండి, వీటిని మనం ఏమంటామంటే సాధారణంగా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఎప్పుడైనా కానీ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, విచ్ మీన్స్ 90 to 95% తప్పు అవుతాయి. ఆ స్టేట్మెంట్స్ డ్రాస్టికల్లీ జరగదు అది. అలాగే మూడో దాంట్లో చూడండి, ఇట్ విల్ ఎనార్మస్లీ జరగదు. కాబట్టి ఈ రెండు తప్పు. సో ఆన్సర్ 1 ఓన్లీ, అంటే 2 ఇది తప్పు, ఇది తప్పు, ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. సో ఇలా మనం ఎలిమినేషన్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలాగే చేయొచ్చు. అంటే కమ్సే కమ్ 100 క్వశ్చన్స్కి ఒక 60 to 65 క్వశ్చన్స్ మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చు. మ్యాక్సిమం అదే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి బేస్ అవుతుంది. సో అది. అలాగే బిఫోర్ వి గో టు ది సెషన్, ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి థర్డ్ ఇండియా నార్డిక్ సమ్మిట్. అంటే ఈ నార్డిక్ సమ్మిట్ అంటే సాధారణంగా స్కాండినేవియా ఇటువైపు ఉన్నటువంటి దేశాలను నార్డిక్ కంట్రీస్ అని అంటారు. సో నార్డిక్ సమ్మిట్లో మన ప్రధానమంత్రి గారితో పాటు ఆ దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు కూడా పాల్గొన్నారు. ఇందులో భారత్కి నార్డిక్ కంట్రీస్కి సంబంధించినటువంటి రిలేషన్స్ గురించి మాట్లాడారు. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ కోచెడ్ విత్ థర్డ్ నార్డిక్ సమ్మిట్. సాధారణంగా స్కాండినేవియా అని అంటాం మనం. అంటే పైన స్కాండినేవియన్ మౌంటైన్స్ ఉన్నటువంటివి, ధ్రువ ప్రాంతాలకు అతి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్, ఇలాంటి దేశాలని నార్డిక్ కంట్రీస్ అంటారు. కోర్స్ అక్కడ నార్త్ సీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. ఈ దేశాలతో సంబంధించినటువంటి హెడ్స్తో మన ప్రధానమంత్రి గారు కూడా పాల్గొన్నారు. అందులో ఏ దేశాలు ఉన్నాయి? నార్వే. అంటే జరిగినటువంటి సమ్మిటే నార్వేలో జరిగింది, దాని తాలూకా రాజధాని ఓస్లో. అలాగనే దాంతోపాటు డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్, ఈ అన్ని దేశాలతో కూడా మనకు కొన్ని చర్చలు జరిగాయి. అలాగనే ఈ దేశాలతో కొన్ని ట్రేడ్ రిలేషన్స్కి సంబంధించినటువంటి పాజిటివ్స్ కూడా మనకు కొంత ముందుకెళ్ళాయి. అయితే ముందుగా అసలు ఈ థర్డ్ ఇండియన్ నార్డిక్ సమ్మిట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా నార్డిక్ సమ్మిట్ అంటే ఇది ఒక ఎలైట్ ప్లూరిలేటరల్ డిప్లొమాటిక్ ప్లాట్ఫామ్. అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాల కోసం ప్రధానంగా దేశాల మధ్య అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్స్ని ప్లాట్ఫామ్గా చేసుకుంటారు. ఉదాహరణకి సౌత్ ఆసియాలో ఉన్నటువంటి వాటికి మనము సార్క్ అని ఒకటి పెట్టాం, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. 8 దేశాలు ఉంటాయి. అలాగే పాకిస్తాన్ని పక్కన పెట్టి మిగతా కంట్రీస్ కోసం బిమ్స్టెక్ అని ఒకటి దాన్ని పెట్టాం, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. అట్లాగనే మనకి వేరొక దేశాలతో కలవడానికి అక్కడ సౌత్ ఈస్టర్న్లో ఆసియాన్ అని ఒకటి ఉంది, అందులో భారతదేశం మెంబర్ కాదు. అలాగే బ్రిక్స్ దేశాలు. ఇలా నార్డిక్ ఇండియా సమ్మిట్ అనేటటువంటిది ఇది ఒక ఎలీట్ ప్లూరిలేటరల్ డిప్లొమాటిక్ ప్లాట్ఫామ్. చాలా దేశాలు దౌత్యపరమైనటువంటి సంబంధాల కోసం తీసుకున్న ప్లాట్ఫామ్. ఇందులో ఎవరు ఉంటారంటే భారతదేశంతో పాటు 5 నార్డిక్ కంట్రీస్ ఉంటాయి. ఎందుకు? ఈ దేశాల తాలూకా జనాభా చాలా తక్కువ. డెన్మార్క్లో ఈచ్ కొడితే 30 లక్షల మంది ఉంటారు. అంటే మొత్తం హైదరాబాద్లోకి వెళ్ళి మనకున్న జనాభా అంతా కూడా ఈ అన్ని దేశాల్లో కలిపితే ఉండకపోవచ్చు. సో ఇలా 5 దేశాలు, డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్, ఈ 5 దేశాలు ఉంటాయి. గతంలో వీటి సమ్మిట్స్ 2018లో స్టాక్ హోమ్లో జరిగింది. అలాగే కోపెన్హాగన్ 2022లో జరిగింది. దీని తాలూకా కోర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బేసికల్గా భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి మార్కెట్ ఉంది. ఎందుకు? భారతదేశంలో దాదాపు 140 కోట్ల పైచీలకు జనాభా ఉంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటిది ఈ దేశాల్లో లేనిది ఒకటి మార్కెట్. అంటే వీళ్ళ దేశాల్లో ఉత్పత్తి అయినటువంటి ప్రొడక్ట్స్ని కూడా మన దేశాల్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. 2, ఈ దేశాల్లో జనాభా అనేటటువంటిది చాలా తక్కువ. జనాభా చాలా తక్కువ. మన దేశంలో జనాభా గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది జనాభాలో. వేరాజ్ విస్తీర్ణంలో చూసుకుంటే ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. మనకన్నా ఒక మెట్టు పైన ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఒక ఖండం పూర్తి స్థాయిలో దేశం కూడా. ఇది విస్తీర్ణం పరంగా 6వ స్థానంలో ఉంది, భారతదేశం 7వ స్థానంలో ఉంది. కానీ జనాభా పరంగా ఆస్ట్రేలియా జనాభా 2 కోట్లు. ప్రతి సంవత్సరం భారతదేశంలో పుట్టే నవ శిశువుల సంఖ్య 2,10,00,000. అంటే ప్రతి సంవత్సరం మనం ఒక ఆస్ట్రేలియాకి జన్మనిచ్చేంత జనాభా ఉంది భారతదేశంలో. అలాగనే రష్యా మనకన్నా 5 రెట్లు పెద్దది. రష్యా జనాభా 14 కోట్లు, భారతదేశ జనాభా 140 కోట్లు. అంటే రష్యా కన్నా 10 ఇంతలు ఎక్కువ. మనకన్నా 2.5 రెట్లు పెద్దది
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాని జనాభా 35 కోట్లు. భారతదేశంలో 35 కోట్లు 1947 స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ఉంది. అలాగనే చైనా మనకన్నా 3 రెట్లు పెద్దది. చైనా జనాభా 140 కోట్ల వరకు ఉంటుంది, కానీ భారతదేశం కన్నా విస్తీర్ణంలో పెద్దది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. సో ఇట్లా చాలా ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం. అయితే ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే జనాభా తక్కువ ఉన్నటువంటి దేశాలకు మన దేశం నుంచి వలస వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే నార్డిక్ కంట్రీస్ తాలూకా స్ట్రెంగ్స్ ఏంటంటే వీళ్ళు క్లీన్ ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి శక్తి, దానికి సంబంధించినటువంటి సాంకేతికతల్ని చాలా అద్భుతంగా వీళ్ళు కనిపెట్టారు. ఉదాహరణకి చెత్త నుంచి విద్యుత్ తయారీలో స్వీడన్ అన్ని దేశాల కన్నా చాలా ముందుంది. అలాగే మ్యారిటైమ్ టెక్నాలజీ, ఈ దేశాలు సముద్రాలకి చాలా దగ్గరగా ఉంటాయి. మన సముద్రాలతో పోలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి నార్త్ సీ ఇట్లాంటివి చాలా వైలెంట్గా ఉన్నటువంటి సముద్రాలు అనమాట. ఈ సముద్రాలకు సంబంధించి కొంత మ్యారిటైమ్ టెక్నాలజీ అది కూడా ఉంది వాళ్ళకి. అలాగే ఇంకా కొంత డీప్ టెక్నాలజీని ఇన్నోవేషన్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నార్డిక్ కంట్రీస్తో భారతదేశం జరుపుతున్నటువంటి చర్చల్లో అవుట్కమ్స్ మనకి ఏమొచ్చాయి? ముందుగా స్ట్రాటజిక్ అప్గ్రేడేషన్, అంటే ఇప్పటివరకు ఎలివేటెడ్ మనకు ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళతో. ఈ పార్ట్నర్షిప్ని గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి పెంచుకున్నారు. అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి సాంకేతికతలు ఆ దేశం నుంచి మన దేశానికి ఇవ్వడము. రెండవది కొత్తగా సృజనాత్మకతను తీసుకురావడం, అలాగే వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం. అలాగనే ఈఎఫ్టీఏ అంటే మనకు ఉన్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటారు కదా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ట్రేడ్కి సంబంధించి ఇండియా ఈఎఫ్టీఏ ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్స్ మనకు ఉంటాయి. సో వీటిని ఆపరేషనలైజ్ చేయాలి. అలాగనే రానున్నటువంటి కాలంలో $100 బిలియన్ పెట్టుబడులు రావాలి, 10 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి. అలాగనే భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అవి జరిగి పూర్తి స్థాయిలో అది ఆపరేషన్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ దేశాల్లో కూడా కొన్ని దేశాలు యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. సో ఆ భాగస్వామ్యాన్ని కూడా పెంచాలి. ఇవన్నీ కూడా మాట్లాడుకున్న అంశాలు. అయ్యే జియోపాలిటికల్ సపోర్ట్కి సంబంధించి మనందరికీ తెలుసు, ఇంత జనాభా ఉన్నటువంటి దేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అయితే ఈ శాశ్వత సభ్యత్వాన్ని చాలా దేశాలు అడ్డుకుంటున్నాయి, లైక్ పాకిస్తాన్ అండ్ చైనా. సో ఇలా కాకుండా మిగతా దేశాల తాలూకా సహకారం కూడబెట్టేటటువంటి పరిస్థితిలో ఇండియా ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలా భారతదేశాన్ని ఈ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇచ్చేందుకు కానీ ఈ దేశాలు ముందుకొచ్చాయి. అలాగే ఈ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అని ఒకటి ఉంది. అంటే మనకి ప్లూటోనియం, యురేనియం ఇలాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని సప్లై చేయాలన్నమాట. అయితే వీటిల్ని వెపన్స్లో వాడకూడదు, కేవలం విద్యుత్ ఉత్పత్తికి వాడాలి. ఈ ఎన్ఎస్జీ గ్రూప్లో కూడా మెంబర్షిప్కి చాలా దేశాలు ఒప్పుకోవట్లేదు భారతదేశం మెంబర్గా ఉండడానికి. ఎందుకు? భారతదేశం ఈ దేశాలకు చెప్పకుండా అణ్వాయుధాలను తయారు చేసింది. సో దీనికోసం ఒప్పుకోవట్లేదు. కానీ దానికి కూడా భారతదేశం ప్రపంచం అంతటా సపోర్ట్ని తెచ్చుకుంటోంది. అలాగే స్పేస్లో మీకు తెలియంది కాదు, ఇస్రో చాలా అద్భుతాలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి ఇస్రో నార్వేనియన్ స్పేస్ ఏజెన్సీకి మధ్య ఒక ఒప్పందానికి కూడా కొంత అమలుకి బీజాలు పడ్డాయి. అలాగే స్వీడిష్ పేలోడ్ ప్లాన్ ఫర్ ఇండియా వీనస్ ఆర్బిటర్ మిషన్, మనము భారతదేశం నుంచి ఒక శాటిలైట్ని పంపబోతున్నాం. వీనస్ చుట్టూ ఆర్బిట్ అయ్యేలాగా ఒక శాటిలైట్ని తీసుకొస్తున్నాం. మనం పంపేటటువంటి ఈ రాకెట్లో స్వీడన్కి సంబంధించినటువంటి శాటిలైట్లను కూడా పెట్టడానికి కొన్ని అగ్రిమెంట్స్ కూడా జరిగాయి. అలాగే మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్స్ విత్ నార్వే అండ్ డెన్మార్క్. మీ అందరికీ తెలుసు, మ్యారిటైమ్ అనేటటువంటి సముద్ర మార్గాల గురించి, సముద్రాలపైన జరిగేటటువంటి ట్రేడ్ అంటే వాణిజ్యానికి సంబంధించి మాట్లాడుతుంది. సో దీనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్స్ అంటే ఏంటంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన షిప్స్ కేవలం భారతదేశం చుట్టూనే తిరగవు కదా, ప్రపంచంలో చాలా ప్రాంతాలకు వెళ్తాయి. ఆ షిప్స్కి ఈ దేశాల దగ్గర ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేసేటట్టు నార్వే అండ్ డెన్మార్క్ దీనికి సంబంధించి కొంత డిస్కషన్స్ జరిపారు. అలాగే ఇల్లిసిట్ మ్యారిటైమ్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు పైరేట్స్ కానీ లేదా ఏదైనా స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి వాటికి కూడా అడ్డుకట్ట వేసేందుకు గాను కలిసి ముందుకెళ్దాం అనేటటువంటి అంశం. అలాగే మహాసాగర్ IPO అనే కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఈ ఇనిషియేటివ్స్లో భాగంగా కూడా ఈ బ్లూ ఎకానమీ అంటే సముద్రాల మీద వచ్చేటటువంటి ఆదాయం లేదా ఆర్థిక వ్యవస్థ, వీటి గురించి కొన్ని అగ్రిమెంట్స్ చేశారు. అలాగనే లీడ్ IT అంటే ఇదేంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో లేదా ఇండస్ట్రియల్ టెక్నాలజీ అంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి సాంకేతికత, అలాగే పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు. దీన్ని గతంలోనే తీసుకొచ్చారు, ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్ అని అంటారు. అంటే కొత్త ఇండస్ట్రీస్ని మనం తీసుకురావడం. సో లీడ్ IT 2.0 ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నారు.
ఇటీవల కాలంలోనే ఐస్లాండ్ కూడా న్యూ నార్డిక్ మెంబర్గా జాయిన్ అయింది. ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడగచ్చు. అంటే ఇటీవల కాలంలో ఏ దేశం నార్డిక్ మెంబర్షిప్లోకి వచ్చింది? ఐస్లాండ్. అలాగనే డీకార్బనైజింగ్ హెవీ ఇండస్ట్రీస్, అంటే పరిశ్రమల ద్వారా మనకి విపరీతమైన కార్బన్ మెటీరియల్ బయటకు వస్తూ ఉంటుంది. ఈ డీకార్బనైజింగ్, ఈ హెవీ ఇండస్ట్రీస్ని డీకార్బన్ చేయడం కూడా మరొక అంశం అనమాట. ఇవి అన్నీ కూడా మాట్లాడుకున్న అంశాలు. అలాగే ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా ముందుకెళ్తోంది. ఏది నిజమైన వీడియో, ఏది అబద్ధమైన వీడియో ఎవరికి తెలియట్లేదు. కాబట్టి హ్యూమన్ సెంట్రిక్ ఉండాలి, అంటే మనుషులకు ఉపయోగపడేలాగా కృత్రిమ మేధస్సు ఉండాలి. అలాగే ఓపెన్ సోర్స్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలి. వీటి గురించి కూడా ఏఐ గవర్నెన్స్లో మాట్లాడుకున్నారు. అలాగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫిబ్రవరి 2026 ఇండియాలోనే జరిగింది. దీనిని బేస్ చేసుకునే ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏంటంటే, నెక్స్ట్ టైం ఇప్పుడు 3వ నార్డిక్ ఇండియా సమ్మిట్ జరిగింది కదా, 4వ ఇండియా నార్డిక్ సమ్మిట్ ఫిన్లాండ్లో జరుపుతున్నారు. ఇన్ జనరల్గా మనకి యూపీఎస్సీలో రాబోయేటటువంటి భవిష్యత్ అంశాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. కాబట్టి ఫిన్లాండ్ ఇక్కడ 4వ నార్డిక్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందని అడిగే అవకాశం ఉందన్నమాట. అయితే దీని ద్వారా భారతదేశానికి ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశాలు ఏంటి? మీ అందరికీ తెలుసు, భారతదేశం చాలా అద్భుతమైనటువంటి మార్కెట్ కలిగినటువంటి దేశం. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్నటువంటి దేశం కూడా. అయితే ఈ దేశంలో సెమీ కండక్టర్స్ లాంటి ఇంపార్టెంట్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు కావట్లేదు. బికాజ్ టెక్నాలజీ చాలా క్రిటికల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ దేశాలతో జతకట్టి అడ్వాన్స్డ్ టెలికాం చిప్ టెక్నాలజీస్ని తీసుకొని చైనా మీద మనము ఈ దిగుమతులకి డిపెండెన్సీని తగ్గించుకొని మనమే సొంతంగా తయారు చేసుకోవడానికి సెమీ కండక్టర్ అండ్ 6G ఎకోసిస్టమ్స్ కోసం కొన్ని ఆపర్చునిటీస్కి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా నార్డిక్ కంట్రీస్తో జరిగాయి. అలాగే సోవరెన్ క్యాపిటల్ వియా ఈఎఫ్టీఏ, అంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి అలాగనే ప్రిఫరెన్షియల్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. ట్రేడ్ రిలేటెడ్ ప్రిఫరెన్షియల్ అగ్రిమెంట్స్ ఇట్లాంటివి ఉంటాయి. $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. దీని ద్వారా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్ కెపాసిటీ పెంచాలి. అలాగనే ఆర్కిటిక్ పోలార్ రీసెర్చ్, అంటే ధ్రువ ప్రాంతాల్లో ఈ సాధారణంగా నార్డిక్ కంట్రీస్ ఆర్కిటిక్ ఉత్తర ధ్రువ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండే దేశాలు. అక్కడ భారతదేశం కూడా అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేస్తోంది. సో ఈ పరిశోధనలతో కొలాబరేషన్ అవ్వడము, అలాగనే ఇండియా మాన్సూన్ ప్రెడిక్షన్, దీని ద్వారా అసలు భూమి మీద భూతాపం ఎలా మారుతోంది, జెట్ స్ట్రీమ్స్ ఎలా మారుతున్నాయి, క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఓషన్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడం వల్ల భారతదేశం తాలూకా నైరుతి ఋతుపవనాలు, ఎందుకంటే 70% పైగా రెయిన్ఫాల్ అంతా కూడా మనకి నైరుతి ఋతుపవనాల నుంచి భారతదేశానికి వస్తుంది. భారతదేశం ఇంత సంపన్న దేశంగా ఒకప్పుడు, ఇప్పుడు కాకపోయినా, అంటే ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి సంపన్న దేశంగా కనిపించదు, కానీ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడూ లేనటువంటి పంటలు పండుతాయి. ఎందుకు? మన దగ్గర నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి కాబట్టి. ఈ నైరుతి ఋతుపవనాలను అర్థం చేసుకోవడానికి ఈ పోలార్ రీసెర్చ్ ఉపయోగపడుతుంది. అలాగే గ్రీన్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే షిప్స్ ఇబ్బందులు పడుతూ ఉంటాయి, మధ్య మధ్యలో ఎక్కడైనా రిపేర్స్ రావడం, వాటి రీసైక్లింగ్ కానీ. గ్రీన్ షిప్పింగ్ అంటే సముద్రాలను ఇబ్బంది పెట్టకుండా నడిచేటటువంటి షిప్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కానీ, వీటికి సంబంధించి కూడా నార్డిక్ కంట్రీస్కి చాలా అద్భుతమైన స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. ఈ దేశాలతో కూడా జతకడితే ఈ టెక్నాలజీ అంటే భారతదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డిఫెన్స్కి సంబంధించి మనం నిన్నటి టాపిక్లోనే చూసాం, భారతదేశం సొంతంగా ఆయుధాలను సమకూర్చుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది. దీనికి సంబంధించి కూడా ఆ దేశాలతో కలిసి ఉత్పత్తి చేసేందుకు గాను కొన్ని అంశాలు ఎఫ్డిఐ నార్మ్స్ని రిలాక్స్ చేశారు. అంటే నార్డిక్ దేశాలు ఇక మీదట వచ్చి భారతదేశంలోనే కంపెనీలు పెట్టి డిఫెన్స్ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తాయి కలిసి. అట్లాగనే జియోపొలిటికల్ డైవర్జెన్స్, అంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, ఉక్రెయిన్ లాంటివి కొంత ఇబ్బంది కలిగించే భారతదేశం ఒక స్టాన్స్ తీసుకుంది, వాళ్ళు ఒక స్టాన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఆబ్వియస్గా మనం రష్యాకి సపోర్ట్, వాళ్ళు అమెరికాకి సపోర్ట్ ఉంటారు. అలాగే రెగ్యులేటరీ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్, యూరోపియన్ స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నుంచి ఆల్ఫాన్సో మ్యాంగోస్ ఎక్కువగా మనకి యూకేకి ఎగుమతులు అవుతాయి, కానీ వాళ్ళు మనం కొట్టేటటువంటి మందుల పిచికారీని ఒప్పుకోరు, శానిటరీ అండ్ ఫైటోశానిటరీ మెజర్స్లో భాగంగా. ఈ యూరోపియన్ స్టాండర్డ్స్ కారణంగా భారతదేశంలో కొన్ని ఎగుమతులు యూరోప్కి వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకంటే అవి పర్యావరణానికి సంబంధించి వాళ్ళు చాలా నార్మ్స్ పాటిస్తారు. అంటే యూరోప్లో ఎట్లా ఉంటుందంటే, ఒక ఎనర్జీ డ్రింక్ తాగితే అందులో ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకూడదు. రెడ్ కలర్లో ఒక డ్రింక్ కనిపిస్తే క్యారెట్, బీట్రూట్ నుంచి వచ్చిన కలర్స్ని మాత్రమే వాడతారు. అమెరికాలో కూడా అంత స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఉండవు. అందుకే యూకేలో జీవన శైలి చాలా బాగుంటుంది. అంటే జర్మనీ, ఫ్రాన్స్,
యూకే, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాల్లో చాలా అత్యుత్తమైనటువంటి ఈ జీవన స్థాయి ప్రమాణాలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రభుత్వాలని నెలకొల్పారు. సో దీని కారణంగా ఆ దేశాల్లో ఉన్న కొన్ని స్టాండర్డ్స్ని మనం రీచ్ అవ్వకపోవడం వల్ల భారతదేశం నుంచి కొన్ని ఎగుమతులు ఆగిపోతున్నాయి. సో దీని గురించి కూడా కొంత మాట్లాడారు. ఇవన్నీ రిలాక్స్ అవ్వవు కానీ మాట్లాడారు. అలాగనే ఇంటలెక్చువల్ ప్రొటెక్షన్, మీకు తెలుసు మేధో సంపత్తి హక్కులను అంటాం. ఇవి బేసికల్గా స్ట్రాంగ్గా ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వదన్నమాట. కలిసి కొత్త కొత్తవి కూడా ఇన్నోవేట్ చేయలేం. సో దీన్ని కొంత కన్సర్న్స్ ఏమైనా ఉంటే దీన్ని రిలాక్స్ చేద్దాం, టెక్నాలజీని మీరు ఇవ్వండి మేము ఇస్తాం అనే అంశాన్ని ఒకటి మాట్లాడారట. అలాగే లాజిస్టిక్స్ అంటే ప్రపంచంలో గ్లోబల్ సప్లై చైన్స్ కానీ చోక్ పాయింట్స్, ఇప్పుడు హార్మూజ్ ఆగిపోవడం వల్ల ప్రపంచంలో చాలా అనిశ్చితి ఏర్పడింది. సో ఇట్లాంటి వాటి గురించి కొంత మాట్లాడారు. అలాగే లేబర్ మొబిలిటీ కన్స్ట్రైంట్స్ అంటే కొన్ని నార్డిక్ కంట్రీస్ భారతదేశం నుంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను కూడా రానివ్వకుండా ఆపుతున్నాయి. అలా ఆపద్దు అని మనం అడిగాం, చూస్తాము అని వాళ్ళు చెప్తారు. సో ఈ డిస్కషన్స్ కూడా ఈ ఇరు దేశాల మధ్య జరిగాయి. అయితే ఓవరాల్గా నార్డిక్ కంట్రీస్లో భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు చాలా తక్కువ. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ ఇంకా పర్వాలేదు, చాలామంది వెళ్తూ ఉంటారు. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ అయితే చాలా కష్టం. ఎందుకంటే మనకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. విపరీతమైన చలి, రాత్రి 11ంటికి కూడా సూర్యుడు ఉంటాడు. అక్కడ కొంత ఇమడ్డం అనేటటువంటిది కష్టతరమైన అంశం. అలాగే పెద్దగా మనకి ఆపర్చునిటీస్ కూడా దొరకవు. కానీ ఇప్పుడిప్పుడు ఇండియన్స్ ఈ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కనుక అక్కడ ఎంట్రీ దొరికితే ఈ ప్లేసెస్ని డెఫినెట్గా భారతదేశంలో ఉన్న వ్యక్తులు వెళ్ళి చేరుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. వీటి గురించి కూడా మాట్లాడారు. సో ఈ రకంగా నార్డిక్ కంట్రీస్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ రెండు కలిస్తే భారతదేశ తాలూకా ఎకనామిక్ జర్నీలో నార్డిక్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ భాగం అయ్యేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఈరోజు సెషన్. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్న 2024 క్వశ్చన్, దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగనే దీనికి ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ కాదు. సో దీనికి కూడా మీ ఆన్సర్ని దయచేసి తెలపండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యాజ్ యూజువల్గా విల్ మీట్ టుమారో. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.